పెద్ద ట్రైలర్ నేను ఎప్పుడు మీకు మాట చెప్తా, ముందు ట్రోల్ అయింది, ఆ తర్వాత ట్రెండ్ అయిద్దని. అదైతే పెద్ద ట్రైలర్కి వర్తిస్తుంది అనమాట. ట్రైలర్ రిలీజ్ కాగానే ఎంతలా ట్రోల్ చేశారు, ఎన్ని మీమ్స్ చేశారు. హీ కెన్ రన్, హీ కెన్ కుస్తీ ఫైట్, హీ కెన్ క్రికెటర్. వామ్మో ఎన్ని చేస్తామన్నా, కొసేపు క్రికెట్ అంటావు, కొసేపు కుస్తీ అంటావు, కొసేపు రన్నింగ్ అంటావు, కొసేపు కూలలో చేస్తావు, కొసేపు జాన్వీ కపూర్ అంటావు, ఏంది ఇదంతా అని చెప్పి పచ్చిగా ట్రోల్ చేశారు. కానీ కట్ చేస్తే మామూలు వ్యూస్ కాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రైలర్ రికార్డ్స్ అన్నీ కూడా అదైతే బద్దలు కొట్టింది. 120 మిలియన్ వ్యూస్ అయితే ఇప్పటిదాకా కొట్టి చూపించింది భయ్య. ఇంతలా ట్రోల్ చేశారా. కానీ దాన్ని తీసిపోయి ట్రెండింగ్లో అయితే పెట్టడం జరిగిందనమాట. ఇది వేరే లెవెల్ అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. మన రామ్ చరణ్ అన్న త్రిబుల్ మూవీ కన్నా అండ్ అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ కన్నా దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనేటటువంటిది ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఎందుకు అలా రావడం జరుగుతుంది అని అంటే ఇంకా ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఉందనుకో, హైలైట్గా ఉందనుకో, దాన్ని ఎవడు ట్రోల్ చేయడు, దాన్ని ఎవడు పట్టించుకోడు. అదే దాంట్లో అటు ఇటుకో లూప్ హోల్స్ ఉన్నాయి అనుకో, తీసుకొస్తారు, ట్రోల్ మెటీరియల్ లాగా ఇన్స్టాగ్రామ్లో పడేస్తారు, ట్విట్టర్లో పడేస్తారు, ఫేస్బుక్లో పడేస్తారు. దాంతో వ్యూవర్ అరే ఎందులో ఉందిరా అని చెప్పి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తారు, దానికి భయంకరంగా వ్యూస్ వస్తాయి. ఆ ఫామ్లోనైతే మన బుచ్చిబాబు గట్టిగా వాడిను అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. అర్థం చేసుకోండి, చిక్రీ సాంగ్కి 100 మిలియన్ వ్యూస్ కొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది. కానీ ఈ పెద్ద ట్రైలర్ ఎగ్జాక్ట్లీ 2 డేస్లోనే ఫుల్ 100 మిలియన్ వ్యూస్ కొట్టి చూపించింది. 120-150 మిలియన్స్ కూడా వస్తాయని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చినటువంటి చాలా ట్రైలర్ రికార్డులు అయితే అది బద్దలు కొట్టింది, దాంట్లో డౌటే లేదు. సో సినిమా కూడా ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకా బాలీవుడ్ వాళ్ళు దీన్ని బాగా ఇష్టపడుతున్నారంట. మన వాళ్ళు చూసుకున్నట్లయితే బొక్కలు ఎదుగుతున్నారు. కానీ వాళ్ళకే ఒక దంగల్ లాగా, ఒక సుల్తాన్ లాగా, ఒక బ్రదర్స్ లాగా, డిఫరెంట్ సినిమా లాగా వాళ్ళకైతే కనపడుతుందంట. అక్కడ ఆడిద్ది అనేటటువంటి నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. మరి